హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై వరల్డ్ హిందూజా డైరీస్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నా. ఇది ఒక ర్యాండమ్ సండే వ్లాగ్ అనమాట. మమ్మీ వాళ్ళ హౌస్లో ఉన్నప్పుడు ఆ రోజు మార్నింగే లేసాను. యూజువల్గా పుట్టింట్లో ఉంటే కొంచెం లేట్గానే లెగుస్తాం కదా అందరం, అది కామన్గా జరిగేదే. ఆ రోజు ముందే లేసాను అనమాట. ఎందుకంటే మా తాతయ్యది ఆర్థికం ఉంటే మార్నింగ్ వెళ్ళి పొంతులు గారికి ఇస్తారు కదా, దాన్ని ఏమంటారు నాకు తెలీదు, వెజిటేబుల్స్ అన్నీ కలిపి, దానికోసం అయితే వెజిటేబుల్స్ కొనుక్కురమ్మంటే మేమైతే మార్కెట్కి అయితే వచ్చాం. డీమార్ట్ దగ్గర ఉన్న మార్కెట్కి. సండే మార్నింగ్ కదా, ఫుల్ రష్గా కూడా ఉంటారు, అందరికీ హాలిడే. మార్నింగ్ వచ్చేసరికి వెజిటేబుల్స్ ఫ్రెష్గా ఉంటాయి కదా, అందుకని కొంచెం జనం కూడా ఎక్కువ ఉంటారు. ఇక కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ తీసుకొని ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. ఇంకా దారిలో ఫ్లవర్స్ అయ్యి మ్యాంగోస్ అవి కూడా తీసుకున్నాను. అదైతే పెద్దగా వీడియో తీయలేదన్నమాట. ఇంతవరకు అయితే వీడియో తీశాను. నేను అంతా లగేజ్ తీసుకొని అయితే ఇంటికైతే వచ్చామన్నమాట. పైకి వెళ్ళి పిల్లలకి స్నానం చేయించి నేను రెడీ అవ్వాలి. మమ్మీ వాళ్ళేమో వాళ్ళ వర్క్స్లో బిజీగా ఉంటారు. ఇక్కడైతే అన్ఎక్స్పెక్టెడ్గా అనుకున్నది ఒకటి అయింది ఒకటే జరుగుతూ ఉంటాయి కదా ఒక్కొక్కసారి. ఉన్నట్టుండి మార్నింగ్ ఎండ బాగానే ఉంది, ఉన్నట్టుండి ఫుల్గా మబ్బు గాలి వర్షం అయితే స్టార్ట్ అయిందనమాట. క్లైమేట్ అయితే ఉన్నట్టుండి ఎంత మారిపోయిందో, కానీ చాలా బాగుంటుంది అలా చూడటానికి. కానీ చాలా చోట్ల చెట్లు అవన్నీ పడిపోయి చాలా సఫర్ అయ్యారు. కరెంటు కూడా చాలాసేపు లేకుండా. మార్నింగ్ 9కి స్టార్ట్ అవ్వాల్సిన పూజ 10:30 అయిందనమాట స్టార్ట్ చేసేసరికి. దట్టు ఇంకా 2 hours అయితే ఉంటుందన్నమాట ఆర్థికం పూజ. మా పొంతులు గారు ఇంకా ప్రాసెస్ ఎక్కువ చేస్తారు, చాలాసేపు జరుగుతుంది పూజ అయితే. లంచ్ చేసేసరికి 1 కూడా అయిపోయింది అనమాట. నేను ఎంతో ప్రొడక్టివ్గా వీడియో తీద్దాం అనుకున్నాను, కొన్ని మిస్ అయిపోయినాయి కూడా. వర్షం పడుతుంది, పూజగా లేట్ అయిపోయింది హడావిలో. ఇక్కడ అనమాట, ఇక్కడైతే మా మమ్మీ వాళ్ళ ఇంట్లో చిన్న మినీ హాల్ కింద ఉంటుంది, అక్కడైతే ఇలా అరేంజ్ చేశారనమాట. ఫర్నిచర్ ఏమీ లేకుండా ఉంటుంది అనమాట, ఎందుకంటే పిల్లలంతా గోలగోల చేస్తూ ఉంటారు, స్పాయిల్ చేస్తూ ఉంటారు. అందుకనే కొన్నాళ్ళు ఫర్నిచర్ ఏం పెట్టకుండా ఇలా ఇల్లు నీట్గా అలాగా ఖాళీగా వదిలేద్దామని డిసైడ్ అయిపోయాయి అనమాట. ఇక్కడ పూజ జరుగుతుంది. లోపల ఏం చేస్తున్నారో చూడండి. మా పిల్లలు మా తమ్ముడికి గేమ్ ఎలా ఆడాలో నేర్పిస్తున్నారు. ఏం చెప్తాం, జనరేషన్ గ్యాప్ అనమాట. ఇప్పుడు జనరేషన్ పిల్లలకి అసలు ఏమన్నా చెప్పడానికి ఉందా, నేర్పించడానికి? వాళ్ళే నాకు ఎన్నో నేర్పిస్తున్నారు అనమాట. మా పెద్ద బాబు అయితే ముదిరిపోయాడు. యాప్స్ గేమ్స్ ఎన్ని డౌన్లోడ్ చేస్తాడు, ఏంటేంటో కొత్త గేమ్స్ అన్నీ ఆడుతూ ఉంటాడు. ఇక్కడైతే పూజ కంప్లీట్ అవుతూ ఉంది. మమ్మల్ని వచ్చి దండం పెట్టుకోమంటే దండం పెట్టుకొని అయితే వెళ్ళిపోయాం అనమాట. తర్వాత లంచ్ అది ఫినిష్ చేసుకొని మేము బ్యాక్ టు భీమవరం అయితే వెళ్ళిపోతున్నాం. లంచ్ వీడియో తీయలేదు కదా, అంతే అనమాట. మా పిల్లల కన్నా నేనే బిగ్ స్పాయిలర్ని. కొన్ని బిట్సే ఎగరగొట్టేశాను వీడియోస్ తీయకుండా. ఇంకోండి, మేమైతే స్టార్ట్ అయ్యేసరికి 4:35 అయితే అయిపోయిందనమాట. వెళ్తున్నాం. అక్కడ భీమవరంలో కూడా అంటే ఫుల్ వర్షం పడిందంట. మార్నింగ్ నుంచి అసలు కరెంట్ కూడా లేదండి. మేము వెళ్ళేసరికి 7:38 అయితే అప్పుడు కరెంట్ వచ్చింది. మేము ఎంటర్ అయ్యాము, లక్కీ కదా. మేము వెళ్ళిన తర్వాత కూడా 2-3 times అయితే కరెంట్ తీసారు. జర్నీ చేసేప్పుడు మా పిల్లలు కుదురుగా ఉంటారనమాట. నాకైతే కడుపు నొప్పిగా ఉంది, ఆకలి వేసేస్తుంది, కడుపులో తిప్పేస్తుంది. యాక్షన్స్ అనమాట, చిప్స్ జంక్ ఫుడ్ కోసం. నేనైతే వాళ్ళని ఎలాగోలా మప్పి పెట్టాను. ఇంటికి వచ్చాక మా వాడైతే వీర తాండవం చేశాడు. వినండి మీరే దేనికోసం. దట్స్ ఇట్ ఫర్ ది వీడియో గైస్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అంతకంటే మర్చిపోకండి.